మా భక్తిని ఎగతాళి చేస్తారు, మేము ఆరాధించే వాటిని ఎగతాళి చేస్తారు. అట్లా చేయమని చెప్పింది బైబిల్. దాని దగ్గరికి వెళ్ళడం ఇది మనుషుల్లో ఉన్న లోపంగా మాట్లాడుతున్నాడు చూడండి. బొమ్మలు అంటారు, జంతువులు అంటారు, రకరకాల మాటలు మాట్లాడతారు. ఎందుకు ఇట్లా? బైబిల్ అడిగారు. అంటే మీదేం దేవుడు అను మాదేం దేవుడు కాదా? మీదేం దేవుడు అను మాదేం దయ్యమా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? ఇది ఒక హైందవుల్లో ఉండేటువంటి బాధ. కన్నింగ్ స్టార్ ఇక్కడికి 2 అంశాల మీద స్పష్టత ఇచ్చాడు. ఒకటి, పాస్టర్లు మత ప్రచారాల్లో భాగంగా హిందుత్వాన్ని, హిందూ దేవీ దేవతల్ని దూషిస్తారు, అవహేళన చేస్తారు, అవమానిస్తారు అనేటటువంటి విషయాన్ని తాను స్వానుభవంలో తెలుసుకున్నాను అనే విషయాన్ని కరాఖండిగా చెప్పాడు. అలాగే హిందువులు ఇతర మతస్థుల జోలికి వెళ్ళరు. సాధారణంగా వాళ్ళు క్రిస్మస్కి పిలిస్తే చర్చికి వెళ్తారు, అవసరమైతే వాళ్ళు వేసుకు ఒక దండం కూడా పెట్టుకుని వస్తారు తప్ప పాపం వాళ్ళు పరమత దూషణ చేయరు అని 2వ అంశాన్ని కూడా కరాఖండిగా తేల్చి చెప్పాడు కన్నింగ్ స్టార్ కమల్ హాసన్. మనోళ్ళు కూడా అప్పుడప్పుడు కాస్త నిజాయితీ ఉంది ఏదో